నమస్తే వెల్కమ్ టు వి స్పోర్ట్స్. ఐపీఎల్ 2024 లో శుక్రవారం సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. సొంత మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ను సులభంగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని సన్ రైజర్స్ 4 వికెట్లు కోల్పోయి చేరుకుంది. దీంతో సిఎస్కే వరుసగా రెండో ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. అంతకు ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్రిక్ కుమిన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. అతని నిర్ణయం ఖచ్చితంగా సరైనదని నిరూపితమైంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన సిఎస్కే శుభారంభం దక్కలేదు. అద్భుతమైన ఫామ్ లో ఉన్న రచిన్ రవీంద్ర కేవలం 9 పరుగులకే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత పవర్ ప్లేలో రుతురాజ్ గైక్వాడ్, అజింక్య రహానే అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. కెప్టెన్ రుతురాజ్ 21 బంతుల్లో 26 పరుగులు చేయగా రహానే 30 బంతుల్లో 35 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. గైక్వాడ్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన శివం దూబే మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లను చిత్తుగా బాధేశాడు. దూబే కేవలం 24 బంతుల్లో 2 ఫోర్లు 4 సిక్సర్ల సాయంతో 45 పరుగులు చేయడంతో సిఎస్కే రన్ రేట్ పెరిగింది. అయితే దూబే అవుట్ అయిన తర్వాత మిగిలిన బ్యాట్స్మెన్స్ ఆ జోరును కొనసాగించలేకపోయారు. రవీంద్ర జడేజా 23 బంతుల్లో 31 పరుగులు చేసి జట్టును 165 పరుగులకు చేర్చాడు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మల తుఫాన్ ఇన్నింగ్స్ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సన్ రైజర్స్ కు ఆరంభం అదిరిపోయింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ 3 ఓవర్లకు ముందు 46 పరుగులు చేశారు. అభిషేక్ 12 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్సర్ల సాయంతో 37 పరుగులు చేయగా ట్రావిస్ హెడ్ 24 బంతుల్లో 31 పరుగులు చేశాడు. దీంతో సన్ రైజర్స్ విజయం ఖాయమైంది. ఐడెన్ మార్కమ్ 36 బంతుల్లో 50 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సిఎస్కే జట్టు పవర్ ప్లేలోనే చాలా వెనుకబడి ఆ తర్వాత పునరాగమనం చేయలేకపోయింది. దీంతో పరాజయం పాలైంది.